హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు విషవర్స్. చూస్తున్నారా మా చిన్ని కృష్ణుడిని? కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ గురించి అన్నమాట ఈ వీడియో. యూఎస్‌లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఈసారి చాలా 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 బాగా చేసుకున్నాము. ఎవ్రీ ఇయర్ ఉంటుంది. బట్ ఈ టైంలో నేను ఇండియాలో ఉండడము అలా ఇలా నేను మిస్ అవుతూ ఉంటాను. సో, యాక్చువల్‌గా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారని ఈసారి చూసాను నేను. చూడండి ఎంత బాగా పిల్లలందరూ కృష్ణుడిలాగా, రాధాలాగా రెడీ అయ్యారో. రెడీ అవ్వడమే కాదు 3, 4 అవర్స్ ఓపికగా ఉన్నారు కూడా. అండ్ చూడండి ఉట్టి ఎంత బాగా కొడుతున్నాడో ఈ చిన్ని కృష్ణుడు. ఉట్టి కొట్టేది కూడా పెట్టారనమాట. ఒక 1 అవర్ వరకు పిల్లలతో ఉట్టి కొట్టించారు. ఒక 4, 5 ఉట్టిలు తీసుకొని వచ్చారనమాట. అవి కూడా ఇక్కడ దొరకడం చాలా కష్టం. పిల్లలే రెడీ చేశారు. అంటే టీనేజ్ పిల్లలు ఉంటారు కదా! ఆ పిల్లలు ఇంట్లో రెడీ చేసి తీసుకొని వచ్చారనమాట. ఇలా అరేంజ్ చేసి ఉట్టి కొట్టించారు. పేరెంట్స్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు పిల్లల్ని. వీడు చూడండి ఎంత కష్టపడుతున్నాడో. అసలు అందులో నుంచి చాక్లెట్లు పడిపోగానే పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చాక్లెట్స్ తీసుకోవడము. ఒక ఎంజాయ్‌మెంట్ అసలు వాళ్ళకి ఆ సెలబ్రేషన్ ఎంత బాగా అనిపించిందో. మళ్ళీ ఎప్పుడుంటుంది కృష్ణాష్టమి అని అడుగుతున్నారు వీళ్ళు. అలా ఎంజాయ్ చేశారనమాట. సో, ఉట్టి కొట్టే ఛాన్స్ ప్రతి ఒక్క కిడ్‌కి ఇచ్చారు. అక్కడొచ్చే ప్రతి పిల్లలకి లైన్‌గా నించొని ఒకరి తర్వాత ఒకరికి ఛాన్స్ ఇస్తున్నారనమాట. ఇక్కడ చూడండి మా వోడు ఫస్ట్ టైమ్ ఈ సెలబ్రేషన్‌కి రావడం. అండ్ ఎంత బాగా వాడు ఉట్టి కొడుతున్నాడో. నేనసలు కొట్టడేమో అనుకున్నాను. ఆ కట్టె బరువుంటుంది. ఏం చేస్తాడో అనుకున్నాను. చాలా బాగా కొట్టాడు. అందరూ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం, క్లాప్స్ కొట్టడం చేసేసరికి పిల్లలకి అదొక ఆటలాగా అనిపించిందనమాట. గేమ్ లాగా. సో, బాగా ఎంజాయ్ చేశారు. దీని తర్వాత నా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ అనమాట. రాధా లాగా రెడీ చేసింది. ఆ అమ్మాయి కూడా ఆ డ్రెస్‌లో ఉన్నా సరే నేను కొడతాను అని చెప్పేసి వచ్చేసి ఆ కట్టెంత కూడా లేదు. చాలా బాగా ఆ అమ్మాయి కూడా ఉట్టి కొట్టింది. ఇలానే కాదు ఎవ్రీ కిడ్ ఆ రోజు వచ్చిన ప్రతి ఒక్క పిల్లలు అదొక గేమ్ లాగా అనుకోని ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు కొట్టడం, చాక్లెట్స్ కింద పడితే వచ్చి అందరూ హ్యాపీగా తీసుకోవడం. అలా ఎంజాయ్ చేశారు. సో, ఉట్టి కొట్టేసిన తర్వాత మంచి ఫోటో సెషన్ ఒకటి పెట్టి, ఆ ఫోటో సెషన్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదాలు తీసేసుకున్నామనమాట. ప్రసాదాల దగ్గరికి చెప్పాలంటే 54 వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు పెట్టారు. కృష్ణుడికి ఇష్టమైన ప్రతి ఒక్క ఐటెమ్ ఆ రోజు ఉంది అక్కడ. సో, ఈ ప్రసాదాలు కూడా అందరూ ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరు ఐటెమ్ అలా తీసుకొనొచ్చారనమాట. దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పేసి నేను స్వీట్స్ అన్నీ నా ప్లేట్‌లో నింపేసుకున్నాను ఆ రోజు. ఎందుకంటే యూఎస్‌లో మాకు దొరకని స్వీట్స్, దొరకని స్నాక్స్ కూడా ఆ రోజు అందరూ చేసుకొని తీసుకొచ్చారు. సో, హ్యాపీగా మంచిగా ప్లేట్స్ మొత్తం నింపేసుకొని ఇంటికొచ్చి మంచిగా తిన్నామనమాట. సో, లిమిట్ అని ఏమీ ఉండదు. మనకు నచ్చినంత వేసుకొని తినొచ్చక్కడ. జనాలు ఉన్న దాన్ని బట్టి బేస్ చేసుకొని సో, ఒక 5, 6 వెరైటీ ఆఫ్ రైస్, స్వీట్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఉండే అనమాట. సో, నేనైతే మంచిగా ప్లేట్‌లో పెట్టుకొనొచ్చాను. 2 బాక్సెసే కాదండి మీరు చూసేవి. నేనొక 4, 5 బాక్సెస్ పెట్టుకున్నాను. మీకు మాత్రం చూయించడానికి అలా వీడియోలో నాకు టైం సరిపోలేదు. సో, చూడండి ఎన్ని స్వీట్స్ పెట్టుకున్నానో. సో, నా వీడియోస్ గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్. ఆ ప్లేట్‌లో